Hello and welcome to sakshieducation.com. నేను లుంబిని బూచల. టీఎస్పీఎస్సీ విచ్ ఇస్ నౌ టీజీపీఎస్సీ కొద్ది రోజుల్లో ఉంది. ప్రిలిమ్స్ అయితే జూన్ 9న సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అండ్ ఈ టైంలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా కంగారులో ఉంటారు. వాళ్ళందరికీ ఒక మంచి గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు డాక్టర్ శ్రీహరి కాకర్లా గారు ఉన్నారు. సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ సార్. ఎన్నో వేరియస్ ఇన్స్టిట్యూట్స్ లో అయినా టీచ్ చేశారు. అండ్ యూపీఎస్సీ అలాగే గ్రూప్స్ కు కూడా సార్ మెంటర్ అనమాట. మరి ఫస్ట్ మెయిన్ గా మనం జాగ్రఫీ గురించి డిస్కస్ చేద్దాం సార్ తో. జాగ్రఫీ విచ్ ఇస్ 50 మార్క్స్ పేపర్ అన్నమాట. సో సార్ తో ఫస్ట్ అది మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి, థ్యాంక్ యూ. బాగున్నాను. మనం లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూలో ఇప్పటికి కూడా మనకి యూట్యూబ్లో ఉంటుంది, అది ఇప్పటికి కూడా వెళ్ళి చూడొచ్చు. నేను ఏవైతే ఆ ఇంటర్వ్యూలో చెప్పానో ఆ క్వశ్చన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి. సో చాలామంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చూసి కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్, ఆ రోజు మీరు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఖచ్చితంగా చదువుకోండి అని చెప్పారు, దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలా రెగ్యులర్గా ఏవైతే నేను ఆ రోజు చెప్పానో ఎల్నైనో లానినా అలాంటి, ఆ రోజు మీకు కూడా గుర్తే ఉంటుంది, వీ హ్యాడ్ అ వెరీ గుడ్ డిస్కషన్ ఆన్ దట్. సో దాని మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయి. సో చాలా మటుకు మనం అనుకున్న, అంటే ఏదైతే నేను ప్రిడిక్ట్ చేశానో అదే ఒక ప్రిసైజ్డ్గా అదే క్వశ్చన్స్ రావడం అన్నది చాలా సంతోషం. అది ఎలా జరిగింది, ఎలా జరగడానికి అవకాశం ఉంటుందంటే, కరెంట్ అఫైర్స్ పైన పట్టున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, ఆస్పిరెంట్ అయినా ఫ్యాకల్టీ అయినా అది ఈజీగా గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయింది కాబట్టి మెయిన్స్కి అభ్యర్థులు చాలా స్ట్రెస్ఫుల్గా సిద్ధమవుతూ ఉన్నారు. అంటే రిజల్ట్స్ వచ్చాక చూద్దాంలే అని కొంతమంది ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేసారు. సో వాళ్ళ కోసం ఈ పేపర్ 2 సెక్షన్ 3లో జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణని ఇవ్వడం జరిగింది. ఓ 50 మార్క్స్కి ఉంది పోర్షన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. అంటే భారతదేశం మరియు తెలంగాణ భూగోళ శాస్త్రం అని ఇచ్చారు. 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్కి సంబంధించి 50 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి ఈ సెక్షన్ని మిగతా సెక్షన్స్ లాగా కాదు. ఈ సెక్షన్ ఒక రకమైనటువంటి స్కిల్ఫుల్గా దీన్ని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఎలా రాయాలి ఏంటి అన్న విషయం, ఆ టెన్షన్ అభ్యర్థుల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎలా రాయాలి ఏంటి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్లో ఏ ఎలిమెంట్ ఉండాలి, ఇలాంటి పలు అంశాలు నన్ను అభ్యర్థులు అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ జియోగ్రఫీ 5 యూనిట్స్ ఏవైతే మెన్షన్ చేశారో వాటికి ఏ రెఫరెన్స్ మెటీరియల్స్ చదవాలి, ఆన్సర్ ఎలా రాయాలి, ఆన్సర్లో ఎన్ని పార్ట్స్ ఉండాలి, ఎంత కంటెంట్ ఉండాలి, మ్యాప్ ఉండాలా లేదా అని ఈ విషయాలన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్స్ని నివృత్తి చేయడం కోసమే మనం ఈ సెషన్ పెట్టుకున్నాం. సో మనకు సిలబస్ విషయానికి వస్తే 5 యూనిట్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ యూనిట్ ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ, అంటే భారతదేశ భౌతిక భూగోళ శాస్త్రం. సెకండ్ యూనిట్ ఇండియన్ ఎకనామిక్ జియోగ్రఫీ, అంటే భారతదేశ ఆర్థిక భూగోళ శాస్త్రం. థర్డ్ యూనిట్ తెలంగాణ ఫిజికల్ జియోగ్రఫీ, తెలంగాణ భౌతిక భూగోళ శాస్త్రం. ఫోర్త్ యూనిట్ తెలంగాణ ఎకనామిక్ జియోగ్రఫీ, తెలంగాణ ఆర్థిక భూగోళ శాస్త్రం. ఫిఫ్త్ యూనిట్ హైదరాబాద్ పైన ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, హైదరాబాద్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక్కో యూనిట్ నుండి మనకు ఒక క్వశ్చన్ అయితే, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అన్నది మార్చారు ఇటీవల. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ అంటున్నారు. థర్డ్ క్వశ్చన్ ఏఆర్బి, ఫోర్త్ క్వశ్చన్ ఏఆర్బి, ఫిఫ్త్ క్వశ్చన్ ఏఆర్బి అని చాయిస్ ఉంటాయి. సో గతంలో 10 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, వాటిలో 5 రాయాల్సి ఉండేది. ఇప్పుడు 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ కంపల్సరీ. సో అలా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మార్చడం జరిగింది. సో ఈ మారిన పద్ధతిలో, అందులోనూ టెక్నికల్ సబ్జెక్ట్ లాంటి జియోగ్రఫీ సబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అన్న అనుమానము సాధారణంగా అభ్యర్థులకు ఉంటుంది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎలా రాయాలి ఏంటి అన్న విషయం మనము డిస్కస్ చేద్దాం అభ్యర్థులను బేస్ చేసి. సో మీరు చెప్పినట్టుగా పేపర్ ప్యాటర్న్ కూడా మారుతుంది అని అంటున్నారు కదా. అంటే జనరలీ పేపర్ ప్యాటర్న్ ని బేస్ చేసుకొని 1 or 2 అంటే దాని తగ్గట్టుగా సిలబస్ ని డివైడ్ చేసుకొని చదువుతారు స్టూడెంట్స్, మీకు తెలిసిన విషయమే. సో 1 or 2 అనగానే ఓకే దాంట్లో ఎక్కువగా కవర్ అయ్యే టాపిక్స్ చదివేద్దాము, అదన్న రాయొచ్చు ఇదన్న రాయొచ్చు అని చెప్పేసి. సో పేపర్ ప్యాటర్న్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్. అవును, యాక్చువల్గా తెలంగాణ కమిషన్ ఏం చేసిందంటే, స్టూడెంట్స్ అడిగారు, సార్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుండే ఇస్తారా, సెకండ్ క్వశ్చన్ సెకండ్ యూనిట్ నుండే వస్తుందా అని చెప్పి అడిగారు. ఎవరైనా సరే, ఇప్పుడు మనము మీరే టీచర్ అనుకోండి, మీ దగ్గరకు వచ్చి మేడం రేపు ఈ యూనిట్లో నుండి క్వశ్చన్ ఇస్తారా మేడం అని అడిగారు అనుకోండి, మీరేమంటారు? ఖచ్చితంగా లేదు ఇవ్వను అని అంటారు. ఎవరైనా అదే అంటారు. ఇప్పుడు కమిషన్ని కూడా వీళ్ళు అడిగారు, సార్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ అని అంటున్నారు కదా, మరి ఫస్ట్ యూనిట్ నుండే ఫస్ట్ క్వశ్చన్ వస్తుందా అని క్వశ్చన్ వేశారు. అలా ఏమీ చెప్పలేమండి, ఒకటే యూనిట్ నుండి 5 క్వశ్చన్స్ రావచ్చు, 5వ యూనిట్ నుండి ఫస్ట్ క్వశ్చన్ రావచ్చు, అలా చెప్పలేము, అన్నీ చదవాలని చెప్పారు. బట్ బేసిక్గా అంటే అలా ఉంటుందా ఉండదా అన్నది ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ ఆర్ డినై ద ఫ్యాక్ట్.
బట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ నుండి ఫస్ట్ క్వశ్చన్ రావడం, సెకండ్ యూనిట్ నుండి సెకండ్ క్వశ్చన్ రావడం అన్నది ఆనవాయితీగా జరుగుతుంది. అలానే ఉండబోతుందేమో అని మెజారిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ యొక్క ఒపీనియన్ ఉంది. ఎక్కువగా జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ మీద తీసుకెళ్దాం సార్. అంటే జాగ్రఫీ 50 మార్క్స్ ఉంది, ఎన్వైరన్మెంట్ 50 మార్క్స్ ఉంది. సో మేజర్ కదా, సో ఎలా కవర్ చేయాలి అండ్ సిలబస్ గురించి డీటెయిల్గా చెప్తారా? ఇప్పటిదాకా మనము ఈ ఏవైతే మనకు మెయిన్స్లో మెన్షన్ చేశారో అదే టాపిక్స్ని ప్రిలిమ్స్లో కూడా చదివేసి ఉంటాం మనం. అయితే ప్రిలిమ్స్కి చదివిన ఆ విధానాన్ని కాస్త మెయిన్స్లో మాడిఫై చేసుకుంటాం. ప్రిలిమ్స్లో ఎక్కువగా ఫ్యాక్చువల్ పోర్షను, స్టాటిస్టికల్ కంటెంట్ ఇవి చదివింటాం. ఇప్పుడు మనం ఏదైతే ఆ పాయింట్ వైజ్గా చూసామో దాన్ని ఇప్పుడు ఒక డిస్క్రిప్టివ్ వేలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉదాహరణకు గతంలో మనం హిమాలయన్ మౌంటైన్స్ గురించి చూసి ఉంటాం. హిమాలయ పర్వత శ్రేణులు ఎప్పుడు ఏర్పడ్డాయి, ద జియోలాజికల్ టైం పీరియడ్ ఆఫ్ ది హిమాలయాస్ మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్స్ ఏంటి, హిమాలయలో ఉన్న గ్లేషియర్స్ ఏంటి, రివర్స్ ఏంటి, ఈ అంశాలు చూసింటాం. ఇప్పుడు అలా కాదు, డిస్కస్ ది క్లైమటలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్ అని అడగచ్చు. అంటే హిమాలయ పర్వత శ్రేణుల యొక్క శీతోష్ణ స్థితిపరమైన విశిష్టతను చర్చించండి అని 10 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైతే మనం ప్రిలిమ్స్లో చదివామో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో పెట్టాల్సి ఉంటుంది. అలా జాగ్రఫీ విషయానికే కాదు, ఏ సబ్జెక్ట్ విషయానికి వచ్చినా ఆన్సర్ రైటింగ్ అప్పుడు మనం 3 కంపోనెంట్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఫస్ట్ కంపోనెంట్లో ఇంట్రడక్షన్ ఉండాలి. ఇంట్రడక్షన్ అంటే అడిగిన క్వశ్చన్కి రెలవెంట్గా దాని బేసిక్ ఆస్పెక్ట్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే పోయామనుకోండి, ఎవరైనా మన నా ఫ్రెండ్ కనిపించాడు అనుకోండి, మీకు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు సో నా ఫ్రెండ్ సో ఫ్యాకల్టీ ఇలా వర్క్ చేస్తాడు, ఇంత ఎక్స్పీరియన్స్ అని బేసిక్ ఆస్పెక్ట్స్ చెప్తాం కదా. అలానే హిమాలయాస్ అన్నప్పుడు హిమాలయాస్కి సంబంధించి బేసిక్ పరిచయం ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బాడీ కాంపోనెంట్లోకి వస్తాం. ఆ బాడీ కాంపోనెంట్లో మనకు 10 మార్కర్ క్వశ్చన్ కాబట్టి 200 వర్డ్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి. 200 వర్డ్స్ అంటే ఒక కామన్ అభ్యర్థికి, నార్మల్ హ్యాండ్ రైటింగ్ రాసే అభ్యర్థికి ఒక సైడ్ పేజ్ నిండి ఇంకొక వైపు 3/4 వస్తే 200 వర్డ్స్ వచ్చినట్లుగా పరిగణించవచ్చు. సో అలా ఒక 200 వర్డ్స్ ఉండాలంటే ఇంట్రడక్షన్లో ఒక 30 వర్డ్స్, బాడీలో ఒక 3 పారాగ్రాఫ్స్, ఈచ్ పారాగ్రాఫ్ కంప్రైజెస్ ఆఫ్ ఒక 40 వర్డ్స్ ఉంటే 40 × 3 120 వర్డ్స్ అండ్ ప్లస్ 30 వర్డ్స్ ఇంట్రడక్షన్ 150 వర్డ్స్ అయిపోతాయి. జియోగ్రఫీలో కంపల్సరీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మ్యాప్ కంపల్సరీగా ఉండాలి. సో తెలంగాణ అని అడిగితే ఇమ్మీడియట్గా తెలంగాణ మ్యాప్ వేసేసి మాట్లాడడమే, ఎందుకంటే ఇది లేమన్ లాగా ఉండకూడదు అనమాట. వెన్ యూ ఆర్ రైటింగ్ జియోగ్రఫికల్ ఆన్సర్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ దట్ పర్టికులర్ జియోగ్రఫీ ప్రొఫెసర్ ఇన్ దట్ జియోగ్రఫికల్ టర్మినాలజీ. భూగోళ శాస్త్ర ఆ పరిభాషలోనే మనం ఆ ఎగ్జామినర్తో మాట్లాడామనుకోండి, అరే వీడు మావాడే అనే ఫీలింగ్ వస్తుంది. అంటే అంతే కదండి, ఇప్పుడున్న మనం ఢిల్లీలో పోతున్నాం అనుకోండి, మెట్రోలో ఎవరైనా తెలుగులో ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఒకసారి వాళ్ళ దిక్కు చూసాం అనుకోండి, ఒక ఫీలింగ్ వస్తుంది, ఏమని అరే మావాడు మనకు ఫీలింగ్. సో ఇది కూడా అంతే, సబ్జెక్టులు కూడా ఆ డిసిప్లిన్లో ఉన్న వాళ్ళకి ఆ అభిప్రాయం ఉంటుంది. సో పర్ఫెక్ట్గా జియోగ్రఫికల్ టర్మినాలజీలో మాట్లాడుతున్నాడు ఇతను, హీ మస్ట్ బీ హ్యావింగ్ ఇనార్మస్ నాలెడ్జ్ అన్న అభిప్రాయం వస్తుంది. అది మ్యాప్ ద్వారానే వస్తుంది. సో మ్యాప్ కంపల్సరీగా వేస్తాం. ఇంకా కంక్లూజన్ ఒక 30 వర్డ్స్ ఉండేటట్టుగా చూసుకుంటాం. కంక్లూజన్ని అందరూ ఏం రాస్తూ ఉంటారంటే మొత్తం ఆ కాన్సెప్ట్ని అంతా మళ్ళీ బ్రీఫ్గా ఈ కంక్లూజన్లో పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. కంక్లూజన్ అనేది నెక్స్ట్ లెవెల్కి అందించాలి. అంటే నాకు దీనిపైన కూడా తెలుసు, అంటే నెక్స్ట్ లెవెల్ కూడా తెలుసు అన్న అభిప్రాయాన్ని ఎగ్జామినర్కి మనం కలిగించేటట్లుగా మన కంక్లూజన్ ఉండాల్సి ఉంటుంది. అలా రాస్తే ఎంత సింపుల్గా బేసిక్ పాయింట్స్ రాసినా కనీసం 6 నుండి 7 మార్కుల మధ్యలో, 6.5, 5.5, 6, 6.5 మధ్యలో పడే అవకాశం ఉంటుంది. అది చాలా సేఫ్ స్కోర్. సో అన్ని ఆ స్కోర్ మెయింటైన్ చేస్తే అన్నిట్లో ఓవరాల్గా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో యాజ్ మెన్షన్ మ్యాప్ పాయింటింగ్. సో మ్యాప్ పాయింటింగ్ అనగానే మనము ఇండియన్ మ్యాప్స్ కానీ లేదంటే తెలంగాణ బేస్డ్ అగ్రికల్చర్ గురించి చెప్పినప్పుడు, మినరల్స్ గురించి చెప్పినప్పుడు ఆ మ్యాప్ వేసేసి పాయింట్ చేస్తాం కదా. సో అంటే ఇంకా ఎంత డీటెయిల్డ్గా వేయొచ్చు, ఎంత డీటెయిల్డ్గా నేమింగ్ అంతా ఉంటుంది? మనల్ని అడిగే క్వశ్చన్స్ బట్టి ఇప్పుడు హిమాలయస్ అని అడిగారు అనుకోండి, హిమాలయన్ మౌంటైన్స్ అన్నిటిని మనం జస్ట్ అంటే మొత్తం ఇండియా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే గుజరాత్ పైన పోర్షన్ వేస్తే సరిపోతుంది. హిమాలయాస్ అన్నప్పుడు కారకోరం, లదాఖ్, జస్కర్, గ్రేట్ హిమాలయస్, పీర్ పంజల్, ఆ శివాలిక్ మౌంటైన్స్, ఇలా హిమాలయస్ మౌంటైన్స్ వేస్తాం. అది ఓవరాల్గా హిమాలయాస్ని అడిగారు కాబట్టి. అదే నీలగిరి మౌంటైన్స్ని అడిగారు అనుకోండి, నీలగిరి మౌంటైన్స్ డ్రా చేస్తాం, అది కామన్ థింగ్. నీలగిరి మౌంటైన్స్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఈ మ్యాప్ని మాత్రమే వేసుకొని అందులో అక్కడక్కడ ఉన్న బయోస్పియర్స్ని జస్ట్ ఒక యారో పెట్టి బయోస్పియర్స్ పెట్టి కింద సింపుల్గా మ్యాప్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పి ఒక మ్యాప్ని పెడతాం. అదే మినరల్ డిస్ట్రిబ్యూషన్ అని అడిగారు అనుకోండి, ఇండియా మ్యాప్ వేస్తాం, అక్కడక్కడ డాట్స్, అంటే ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా మనం చేయలేం. కార్టోగ్రఫీలో మనకు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్నల్గా అలా పెట్టలేం. జస్ట్ ఓవరాల్
ఇన్ఫ్యాక్ట్ మనం వేసేది మ్యాప్ కాదు, ఫిగర్. సో అంటే మనం అంత యాక్యురేట్గా వేయలేం కాబట్టి దాన్ని ఫిగర్ అనడం బెటర్. సో అక్కడక్కడ కొన్ని డాట్స్ పెట్టి మైండ్స్ అని రాయడం జస్ట్. అంటే మనం ఎంత యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేస్తున్నాము అన్న దానికంటే కూడా మ్యాప్ని వేయగలుగుతున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. మ్యాప్ కనిపిస్తే మీకు అడిషనల్గా 1 మార్క్ పడిపోయినట్లే. మీరు లోపల ఏం సోద రాసినా మనకు మ్యాప్ ఉంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో సేమ్ ఇలాంటి ప్యాటర్నే స్కూల్ డేస్లో కానీ మనం ఉంటాం. డిగ్రీ డేస్లో కానీ కంటిన్యూ చేస్తాం. బట్ ఇక్కడ అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఎందుకంటే నార్మల్ ఆన్సర్ రైటింగ్ అనుకోండి, మనకి తెలిసిన ఫ్యాక్ట్స్ అన్ని ఒక దగ్గర అట్లా గుమ్మరిస్తారు. నార్మల్ ఆన్సర్ రైటింగ్ మనకు ఆల్రెడీ ఇయర్స్ పాటు అలవాటైన ఆన్సర్ రైటింగ్. సో హౌ డిఫరెంట్ ఈజ్ దిస్ ఆన్సర్ రైటింగ్? బేసిక్గా పెద్దగా తేడా లేదండి. వాస్తవంగా మనం అనుకుంటాం సాధారణంగా ఆస్పిరెంట్స్ కూడా నేను ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్నాను, ఆ ఎగ్జామ్ రాస్తున్నాను, నేను ఒక డిప్యూటీ కలెక్టర్ ఆర్ డిఎస్పీ సంబంధించిన ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పి అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఇది ఒక కష్టమైన ఎగ్జామ్ కాబట్టి నేను కూడా కష్టమైన ఆన్సర్ లాగా రాయాలని ఫీల్ అవుతూ ఉంటారు. ద సేమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్ విచ్ వీ రోట్ ఇన్ 10th క్లాస్, మనం 10th క్లాస్లో రాసాం, పాస్ అయ్యాం, ఇంటర్లో రాసాము, డిగ్రీలో ఏం రాసామో కూడా తెలియదు, పాస్ అయిపోయాం. అలాంటి ఆన్సరే. కాకపోతే దీనికి ఏంటంటే కాంపిటీటర్స్ ఉంటారు. అక్కడ మన 10th క్లాస్లో కాంపిటీటర్స్ ఉండరు. ఏదో ఒకటి మనం రాస్తే పాస్ అయిపోతాం. కానీ ఇక్కడ ఏంటంటే నీకంటే బెటర్గా రాసిన వాడు ఉంటాడు కాంపిటీషన్లో. ఎందుకంటే కొన్ని పోస్టులే ఉంటాయి. 10th క్లాస్లో ఇంతమందే పాస్ అవ్వాలని గవర్నమెంట్ ఏం రూల్ పెట్టదు. ఒకవేళ రూల్ పెట్టింటే అప్పుడు కాంపిటీషన్ జనరేట్ అయ్యిండేది. కానీ ఇక్కడ నీకంటే బెటర్గా రాసేవాడు ఉంటాడు, ఆడికంటే బెటర్గా రాసేవాళ్ళు ఉంటారు. కాబట్టి నువ్వు ఒక బెస్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. అంటే ఎలా ఉండాలంటే నీ మైండ్లో ఉన్న ఆ క్లారిటీ అన్నది, ఆ ప్యూరిటీ అన్నది చాలా క్లారిటీగా పేపర్లో పెట్టాలి. ప్యూరిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ ఆన్సర్ రైటింగ్, క్లారిటీ ఆఫ్ పాయింట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిన కాంప్లెక్స్ సమాచారాన్నంతా గజిబిజి గందరగోళం చేసి అనలైటికల్గా అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న లేమ్యాన్ లాంగ్వేజ్లో ఒక 4 పాయింట్స్, వెల్ ఎక్స్ప్లెయిన్డ్ పాయింట్స్ ఉండాలి. దాంట్లో బాగా టెక్నికల్ గ్రామరు, పెద్ద పెద్ద సౌండ్ టర్మినాలజీ ఇవి వాడాల్సిన అవసరం లేదు. సో సింప్లిఫైడ్ ఆన్సర్ ఉండాలి. ఒక ఫ్లో చార్ట్, ఒక మ్యాప్, 200 పదాలు జస్టిఫై చేసుకుని నార్మల్ హ్యాండ్ రైటింగ్ ఉంటే సరిపోతుంది.